మనం ఆర్ఆర్బి రైల్వేలో ఆర్ఆర్బి అది అసిస్టెంట్ లోకో పైలట్ కావచ్చు, ఇంకా జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు. మనము లాగిన్ ఐడి క్రియేషన్ చేసుకున్న తర్వాత, లేకపోతే మన లాగిన్ ఉంటే లాగిన్ అయిన తర్వాత ఏ జోన్కి అప్లికేషన్ చేస్తామని ఆ జోన్ సెలెక్షన్ చేసుకొని కింద 2 టిక్ మార్క్ చేసిన తర్వాత కొత్తగా మనకి ఆర్ఆర్బి మెడికల్ ఫిట్నెస్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చేస్తుంది. వీటిని 5 సెక్షన్లుగా డివైడ్ చేయడం అయితే జరిగింది. ఒక సెక్షన్ ABCDE ఇట్లా అనుకుంటూ సెక్షన్ ఏలో ఫిజికల్ ఫిట్నెస్ అనుకుంటూ 6 క్వశ్చన్లు అడుగుతున్నారు. అండ్ సెక్షన్ బిలో మెంటల్ ఫిట్నెస్ అని 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. సెక్షన్ సిలో మెడికల్ కండిషన్ అని 4 క్వశ్చన్స్. సెక్షన్ డిలో సబ్స్టాక్ యూస్ కండిషన్ అని 2 క్వశ్చన్లు. అండ్ సెక్షన్ ఈలో ఫైనల్ డిక్లరేషన్. ఇవన్నీ మనం చదువుకొని అవంతా కూడా సబ్మిషన్. సో ఇట్లా 5 సెక్షన్లు అయితే మనకు ఆర్ఆర్బి మెడికల్ ఫిట్నెస్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ కింద అడుగుతున్నారు. మరి ఏ క్వశ్చన్కి మనం ఏ ఆన్సర్ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్తాను. ఎందుకంటే మీ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేదాన్ని బట్టే మీరు ఎలిజిబిలిటీ నాట్ ఎలిజిబిలిటీ అనేది క్లియర్గా అక్కడనే వెంటనే చూపెడుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి రండి, ఆలస్యం లేకుండా అవన్నీ ఏంటో చెప్తా. అంతకుముందు ఇదంతా లేదు. ఓకే రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే పేజ్కి అయితే వచ్చేసేయండి. సో ఇక్కడ ఫేక్ వెబ్సైట్ నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి చూడండి, ఆర్ఆర్బి ALP అసిస్టెంట్ లోకో పైలట్కి ఇక్కడ అప్లికేషన్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. లేదా మీకు టాప్లో ఇక్కడ క్రియేట్ అకౌంట్ లేదా అకౌంట్ ఉన్నవారు లాగిన్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆర్ఆర్బిలో అనేది నేను క్లియర్గా వీడియో సెక్షన్లో పెట్టిన. సో కాబట్టి డైరెక్ట్ నేను లాగిన్ విత్ ఆధార్ అంటున్నా. ఓకే, సో వీడియో లాస్ట్లో ఇస్తాను అకౌంట్ క్లియర్గా ఎట్లా మనం ఆర్ఆర్బిలో క్రియేట్ చేసుకోవాలి అనేది. సో లాగిన్ విత్ ఆధార్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకేనా? అంటే ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి సో నేను ఆ మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నా. మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ డిక్లరేషన్ మీద టిక్ మార్క్ చేసేసి జనరేట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నా. మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది చూడండి. సో క్లియర్గా నిదానంగా మనకు ఆర్ఆర్బిలో అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను వీడియో చేశాను. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా వీడియో లాస్ట్లో కూడా మీకు కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి, ఆధార్ లింక్డ్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ పోయింది అని అంటుంది. ఆ మొబైల్ నెంబర్ అంటే ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేసి ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి లాగిన్ అని మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో ఈ డీటెయిల్స్ ఎప్పుడైతే ఈ ఇయర్ ఇప్పుడు ఈ అసిస్టెంట్ లోకో పైలట్కి కొత్తగా ఈ ఆర్ఆర్బి మెడికల్ ఫిట్నెస్ సెల్ఫ్ అసెస్మెంట్ సంబంధించి చాలా క్లియర్గా చెప్పబోతున్నారు. ఇక్కడనే తీసుకుంటున్నారు. ఇదంతా వాంగ్మూలం లెక్క అనుకోర్రి. ఇదిగోండి, సో ఓకే మీద క్లిక్ చేసినాక మీరు ఏ జోన్కి అప్లికేషన్ చేస్తారు అనే దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత అండ్ ఈ రెండింటికి టిక్ మార్క్ చేసిన తర్వాత ఇదంతా చదువుకోండి. చదువుకున్న తర్వాత అప్లై చేయండి. దానికంటే ముందు నోటిఫికేషన్ చదువుకోండి అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి సెక్షన్ ABCD కింద మనకి కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. సెక్షన్ A కింద 6, B కింద 3, C కింద 4, D కింద 2 అండ్ E కింద మొత్తం మన డిక్లరేషన్ అనమాట. ఇందులో ఏ ఒక్కటి కూడా మీరు రాంగ్ పెట్టినా కూడా మీ జాబ్ పోయే ఛాన్సెస్ కూడా ఉంది. మీరు జాబ్లో జాయిన్ అయినా కూడా మధ్యలో కూడా మీ జాబ్ తీసేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టండి. ఇదిగోండి, నేను నో పెట్టినా ఇక్కడ ఏమంటుంది చూడండి కావాలంటే. ఓకే, సో ఇప్పుడు ప్రతి క్వశ్చన్కి మనము ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రతి క్వశ్చన్ నేను ఇంగ్లీష్లో చదువుతూ అండ్ తెలుగులో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కాబట్టి స్కిప్ చేయకుండా ఈ మెడికల్ ఫిట్నెస్కి సంబంధించి సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించి నేర్చుకున్న తర్వాత మీరు అప్లికేషన్ చేయండి. ఓకే, నేను ఎట్లా అప్లికేషన్ చేయాలనేది కూడా చెప్తాను. రైట్? సో ఫస్ట్ ఆలస్యం లేకుండా సెక్షన్ A కింద ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్ అని మనకు ఉంది. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. డూ యూ హ్యావ్ ఎనీ స్టామరింగ్, స్పీచ్ ఇంపేడిమెంట్ ఆర్ ఫీడబుల్ వాయిస్ దట్ మే ఎఫెక్ట్ క్లియర్ కమ్యూనికేషన్ అని అంటుంది. దీని తెలుగులో మీకు స్పష్టమైన సంభాషణకు ఆటంకం కలిగించే నత్తి, మాటల తడబాటు లేదా బలహీనమైన స్వరం ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది క్వశ్చన్ నెంబర్ 1లో. నేను క్లియర్గా తెలుగులో కూడా చెప్తున్నా అండి. ఎస్ ఆర్ నో అది మీకే వదిలిపెడుతున్నా. మీరు ఎస్ పెట్టుకుంటారా నో పెట్టుకుంటారా, యువర్ చాయిస్. నేనైతే కూడా అక్కడ పెట్టుకుంటున్నా, నాకు రిలేటెడ్గా అయింది కాబట్టి. క్లియర్? తర్వాత సెకండ్ క్వశ్చన్. డూ యూ హ్యావ్ ఎనీ హియరింగ్ ఇంపైర్డ్
పార్షియల్ ఆర్ కంప్లీట్ ఇన్ ఎయిదర్ ఇయర్ అని అడుగుతుంది. మీకు ఏమైనా వినికిడి సమస్య ఉందా అని అడుగుతుంది క్వశ్చన్ నెంబర్ 2లో. ఎస్ ఆర్ నో. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3, డూ యూ హ్యావ్ అన్ఎయిడెడ్ విజన్ ఆఫ్ 6/6 ఇన్ బోత్ ఐస్ అని అంటుంది. మీకు 2 కళ్ళలోనూ ఎలాంటి పరికరం లేకుండా 6/6 దృష్టి చూడగలుగుతారా, ఉన్నదా అని అడుగుతుంది. ఎస్ ఆర్ నో, చూడగలుగుతారా లేదా? ఎస్. తర్వాత 4వ క్వశ్చన్ చూడండి. డూ యూ యూజ్ స్పెక్టాక్యులస్, కాంటాక్ట్లెస్ ఆర్ ఎనీ విజువల్ ఎయిడ్ ఫర్ డిస్టెన్స్ విజన్ అని అడుగుతుంది. అంటే మీరు దూరాన్ని చూడడానికి కళ్ళద్దాలు, కాంటాక్ట్ లెన్స్లు లేదా మరేదైనా దృశ్య సహాయాన్ని ఉపయోగిస్తారా? అంటే కళ్ళద్దాలు, కాంటాక్ట్ లెన్స్ సంబంధించిన ఏమైనా వాడతారా అని అడుగుతుంది. ఎస్ ఆర్ నో మీకు వదిలిపెడుతున్నా. తర్వాత 5th క్వశ్చన్ చూడండి. హ్యావ్ యూ ఎవర్ అండర్గాన్ లాసిక్, పిఆర్కే ఆర్ ఎనీ రిఫ్రాక్టివ్ ఐ సర్జరీ ఇన్ ఇంప్రూవ్ విజన్ అని అడుగుతుంది. అంటే మీరు దృష్టిని మెరుగుపరుచుకోవడానికి లాసిక్, పిఆర్కే లేదా మరేదైనా సమస్య, అంటే మీకు దృష్టి కోసం అట్లా మెరుగుపరుచుకోవడానికి మరేదైనా చేయించుకున్నారా సర్జరీ లెక్క అని అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో మీకే తెలియాలి. తర్వాత 6th క్వశ్చన్ చూడండి. డూ యూ హ్యావ్ ఎనీ కలర్ బ్లైండ్నెస్ ఆర్ డిఫికల్టీ డిస్టింగ్విషింగ్ రెడ్ ఆర్ గ్రీన్ సిగ్నల్స్ అని అడుగుతుంది. అంటే మీకు వర్ణాంధత్వం ఉందా అని అడుగుతుంది. తెలుగులో స్పష్టంగా చెప్పాలంటే ఇదే మనం పలకడం అయితే జరుగుతుంది, అంటే మాట్లాడుకుంటాం. లేదా ఎరుపు, ఆకుపచ్చ సంకేతాలను గుర్తించడంలో ఇబ్బంది ఏమైనా ఉందా మీకు అని అడుగుతుంది. సో ఎస్ ఆర్ నో మీరే పెట్టుకోవాలి. సో ఇక్కడికి సెక్షన్ ఏకి సంబంధించిన ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ మనం చెప్పడం అయితే జరిగింది. సో సెక్షన్ బికి వెళ్దాం. సో ఇక్కడ కంటిన్యూ మీద మళ్ళీ కింద క్లిక్ చేస్తే మనకు సెక్షన్ బి అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెక్షన్ బి కింద మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి? 3 ఉన్నాయి. మెంటల్ ఫిట్నెస్ స్టాండర్డ్ అని మనకు కనబడుతుంది. ఇందులో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి, అంటే మీకు కంటిన్యూ క్వశ్చన్ నెంబర్ 7 అని ఉంది. ఫస్ట్ 6 కదా, తర్వాత క్వశ్చన్ నెంబర్ 7 అని కంటిన్యూగానే ఉంది. చూడండి. డూ యూ సఫర్ ఫ్రమ్ ఎనీ సైకియాట్రిక్, న్యూరోలాజికల్ ఆర్ కాగ్నిటివ్ డిసార్డర్ ఎఫెక్టింగ్ ఆల్టర్నెస్, జడ్జ్మెంట్ ఆర్ రియాక్షన్ టైం అని కనబడుతుంది. అంటే మీరు అప్రమత్తత, నిర్ణయ సామర్థ్యం లేదా ప్రతిచర్య సమయాన్ని ప్రభావితం చేసే ఏదైనా మానసిక, నాడీ సంబంధిత లేదా జ్ఞానాత్మక రుగ్మతతో బాధపడుతున్నారా అని అడుగుతుంది. సెక్షన్ బిలో 7th క్వశ్చన్. సో ఎస్ ఆర్ నో అనేది మీకే తెలుసు. సింపుల్గా యాక్చువల్గా చెప్పాలంటే క్వశ్చన్ని మనం ఇంగ్లీష్లో చదవగానే మనకు ఆన్సర్ ఎస్ ఆర్ నో అని పెట్టడం జరుగుతుంది. కాకపోతే కొందరికి మనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇంకా కొంచెం క్లియర్గా అర్థం కావడానికి, నేను స్పష్టంగా ఇంకా తెలుగులో అర్థం కావడానికి చెప్తున్నా. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తర్వాత చూడండి క్వశ్చన్ నెంబర్ 8. డూ యూ ఎక్స్పీరియన్స్ ఫ్రీక్వెంట్ బ్లాక్అవుట్, సిజేరియస్ వెర్టిగో ఆర్ సడన్ లాస్ ఆఫ్ కాన్షియన్స్ అని అంటుంది. అంటే మీకు తరచుగా స్పృహ తప్పడం, మూర్ఛలు, తల తిరగడం లేదా అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం వంటివి జరుగుతున్నాయా అని అడుగుతున్నారు క్వశ్చన్ నెంబర్ 8కి. ఎస్ ఆర్ నో. సో మీకు తెలుసు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. తర్వాత ఆర్ యూ కేపబుల్ ఆఫ్ సస్టైన్డ్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఫర్ లాంగ్ ఆపరేటింగ్ అవర్స్ అని అడుగుతున్నారు. మీరు ఎక్కువ పని గంటల పాటు నిరంతర శ్రద్ధ మరియు ఏకాగ్రతను కొనసాగించగలరా అని అడుగుతుంది. ఎస్ ఆర్ నో. ఎస్. నెక్స్ట్ ఇక్కడ 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి సెక్షన్ సిలో మెడికల్ కండిషన్కి సంబంధించి మనకు అడుగుతున్నారు. చూడండి క్వశ్చన్ నెంబర్ 10 సెక్షన్ సిలో మెడికల్ కండిషన్లో క్వశ్చన్ నెంబర్ 10. హ్యావ్ యూ బీన్ డయాగ్నోస్డ్ విత్ డయాబెటిస్ మిల్లిటస్ అని అడుగుతుంది. సో దానికి అంటే మీకు మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందా, మీకు మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందా అని అడుగుతుంది. ఎస్ ఆర్ నో క్వశ్చన్ నెంబర్ 10కి.
ఓకే, తర్వాత క్వశ్చన్ నెంబర్ 11, హ్యావ్ యూ బీన్ డయాగ్నోస్డ్ విత్ హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ అని అడుగుతుంది. మీకు అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందా అని అడుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 11, ఎస్ ఆర్ నో, మీకే తెలియాలి. సో తర్వాత క్వశ్చన్ నెంబర్ 12 చూడండి, డూ యూ హ్యావ్ ఎనీ కార్డియోవాస్కులర్ డిసీజ్, రెస్పిరేటరీ డిజార్డర్ ఆర్ క్రానిక్ సిస్టమిక్ ఇల్నెస్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. అంటే మీకు ఏమైనా గుండె జబ్బులు, శ్వాసకోశ సంబంధిత రుగ్మతలు లేదా దీర్ఘకాలిక దైహిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా, లేకపోతే సమస్యలు ఉన్నాయా అని అడుగుతున్నారు. సో సెక్షన్ సిలో మొత్తం 4 క్వశ్చన్స్ అయితే మనకు ఉండడం అయితే జరిగింది. సో ప్రతిదీ ఇంత క్లియర్గా చెప్తున్నా, ఈ తప్పు అయితే అస్సలు చేయకండి. ఎందుకైతే ఎనీ టైం మీరు జాబ్లో జాయిన్ అయ్యి తప్పుగా క్వశ్చన్స్ పెట్టి ఆ మెడికల్ ఫిట్నెస్లో మళ్ళీ తేలితే కనుక మీ జాబ్లో ఒకవేళ మీరు జాయిన్ అయినా కూడా ఏదైనా టైంలో మిమ్మల్ని తీసేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటికి ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనే ఆన్సర్ పెట్టండి. అంటే క్వశ్చన్ నెంబర్ 13 మళ్ళీ ఒక్కసారి చూడండి, ఆర్ యూ కరెంట్లీ టేకింగ్ మెడికేషన్ దట్ మే కౌజ్ బ్రౌజినెస్, డిలేర్ రియాక్షన్ ఆర్ ఇంపైర్డ్ ఆల్టర్నేస్ అని అడుగుతుంది. అంటే మీరు ప్రస్తుత మగత, ఆలస్యమైన ప్రతిచర్య లేదా అప్రమత్తత లోపానికి కారణమయ్యే మందులు ఏమైనా తీసుకుంటున్నారా అని అడుగుతుంది. ఎస్ ఆర్ నో, యువర్ చాయిస్. అండ్ కింద కంటిన్యూ ఉంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పటివరకు అయితే మనం సెక్షన్ సి కంప్లీట్ చేసుకున్నాము. అండ్ డి, సో సెక్షన్ డిలో మనకి సబ్స్టెన్స్ యూస్ డిక్లరేషన్. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14 సెక్షన్ డిలో, డూ యూ కన్జ్యూమ్ న్యారోటిక్ డ్రగ్, సైకోటిక్ సబ్స్టెన్స్ ఆర్ హ్యాబిట్ ఫార్మింగ్ ఇంటాక్సియెంట్స్ అని అడుగుతుంది. నేను క్వశ్చన్ కొంచెం అటు ఇటు తప్పు చెప్పిన, తెలుగులో మాత్రం పర్ఫెక్ట్గా చెప్తున్నానండి. చూడండి, మీరు మత్తు మందులు, మానసిక ఉద్వేగాలను కలిగించే పదార్థాలు లేదా అలవాటుగా మారే మత్తు పదార్థాలను తీసుకుంటున్నారా అని అడుగుతుంది. ఇది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎస్ ఆర్ నో మీకే వదిలి పెడుతున్నా. నెక్స్ట్ క్వశ్చన్ సెక్షన్ డిలో 15th క్వశ్చన్ చూడండి, డూ యూ కన్జ్యూమ్ ఆల్కహాల్ హ్యాబిచువల్లీ ఆర్ ఇన్ ఏ మ్యానర్ ఎఫెక్టింగ్ వర్క్ ఆల్టర్నేస్ అని అడుగుతుంది. అంటే మీరు అలవాటుగా మద్యం సేవిస్తారా, లేదా మీ పని చురుకుదనానికి ప్రభావితం చేసే విధంగా సేవిస్తారా ఆల్కహాల్ అని అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో మీకే వదిలిపెడుతున్నా. అండ్ ఫైనల్గా వచ్చేసి ఫైనల్ డిక్లరేషన్. మనకు 5 స్టెప్పులలో ఫైనల్ డిక్లరేషన్. ఇక్కడ చూడండి, డిక్లరేషన్ సంబంధించి ఐ హియర్ డిక్లేర్ దట్ ఆల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అబోవ్ ఈజ్ ట్రూ. సో ఇక్కడ తెలుగులో చెప్తున్నా చూడండి, పైన అందించిన సమాచారం అంతా నాకు తెలిసినంత వరకు నిజమైనది మరియు సరైనదేనని నేను ఇందు మూలంగా ప్రకటిస్తున్నాను. ఏదైనా తప్పుడు సమాచారం లేదా ప్రకటన నియామకం, సేవ యొక్క ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక నేను ఇస్తే ఏ దశలోనైనా నా అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడానికి దారితీస్తుందని నేను అర్థం చేసుకొని పూరిస్తున్నాను, వివరిస్తున్నాను, ఒప్పుకుంటున్నాను, ఏదైనా అనొచ్చు అని ఆ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఇదంతా కూడా మనకి ఈ మెడికల్ ఫిట్నెస్ సెల్ఫ్ అసెస్మెంట్ కొత్తగా రావడం అయితే జరిగింది. ఇదంతా ఫిలప్ చేసిన తర్వాతనే మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ఎట్లా అప్లికేషన్ స్టార్ట్ చేయాలి, మన బ్యాంక్ అకౌంట్ ఎట్లా యాడ్ చేయాలి అనేది నెక్స్ట్ స్టెప్లో కంటిన్యూ అయిపోతుందండి. ఇప్పటికే చాలా టైం అయింది. సో ఖచ్చితంగా మనం వీడియో పెట్టుకుందాం. వీడియో నచ్చితే మరికొందరికి షేర్ చేయండి. వెంటనే ఈ విషయాలు ఫస్ట్ తెలుసుకున్న తర్వాత అప్లికేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.